నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను ఇండీస్ వీబీ సిటీ దగ్గర ఉన్నాను. ఇది సుచిత్ర సర్కిల్కి జస్ట్ 10 to 12 మినిట్స్లో ఉంది. కొంపల్లి హైవేకి అయితే 5 మినిట్స్లోనే ఉంది. ఇంకా ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ బొలారంకి చాలా దగ్గరలో ఉంది. అండ్ దట్టు 55 lakhsలో ఇస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్. అంటే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. నిజంగానే ఇది అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉందా, అండ్ లోపల అమ్యూనిటీస్ ఏమున్నాయి అన్నీ 1 by 1 చూసేద్దాము, వచ్చేయండి. వీబీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం 16 బ్లాక్స్ ఉన్నాయండి. అండ్ అన్నీ 2 BHKనే, 1040 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ప్రతి బ్లాక్కి నీట్గా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఏబిసి అలా ఇచ్చారు. అండ్ గ్యాప్ కూడా సఫిషియెంట్గా ఉంది. మోడల్ ఫ్లాట్కి తీసుకెళ్తానన్నాను కదా, చూద్దాము మోడల్ ఫ్లాట్లో అంటే ఆ స్పేస్ని ఎంత బాగా యూటిలైజ్ చేశారు ఏంటి అనేది. గేటెడ్ కమ్యూనిటీస్ అనగానే అందరూ గ్రీనరీ కూడా ఉంటే బాగుంటుంది, ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ గ్రీనరీకి వదిలేస్తే బాగుంటుంది అనుకుంటారు. చాలా రకాల చెట్లు చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. చక్కగా కొబ్బరి చెట్లు అనగానే ఒక కనెక్టివిటీ ఉంటుంది మనందరికీ. చాలా హాయిగా అనిపించింది ఇది చూడగానే. జనరలీ ఇండియన్ ఫెస్టివల్స్ అనగానే షేరింగ్, కేరింగ్, సెలబ్రేషన్ ఇవన్నీ వచ్చేస్తాయి, కానీ దానికి స్పేస్ కూడా ఉండాలి కదా. వీబీ సిటీలో అలాంటి డౌట్ ఏం లేదు. నవరాత్రి దాండియాస్ అయినా, లేకపోతే ఎనీ హోలీ లాంటి ఫెస్టివల్స్ అయినా, లేదా శ్రీరామనవమి అయినా, ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ గెట్ టుగెదర్స్కి ఇలా ఓపెన్ ప్లేస్ పార్క్ ఏరియా అంటే లాన్ లాగా ఇచ్చారు. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కూర్చోడానికి కూడా నీట్గా అరేంజ్మెంట్స్ అయిపోయి ఉన్నాయి, చెట్లు కూడా ఉన్నాయి చక్కగా. సో నేను మోడల్ ఫ్లాట్లో ఉన్నాను కదా, ఇది 842 స్క్వేర్ ఫీట్తో రెడీ అయిపోయిందండి. జనరల్గా నాకైతే హాల్ వరకు చాలా క్యూట్గా ఉన్న స్పేస్ని యూజ్ చేసుకుంటూ టీవీ యూనిట్ ఇస్తూ నీట్గా ఇచ్చారు. అండ్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. జనరల్లీ చాలామందికి ఈస్ట్ ఫేసింగ్ అనేది ప్రిఫరెన్స్ ఉంటుంది, కానీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ అయితే నీట్గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. కిచెన్ వైపు వెళ్దాము. అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కిచెన్ నీట్గా ఉండాలి. ఇదైతే క్యూట్గా ఉందండి, చిన్న స్పేస్లోనే చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియా చూస్తే అర్రే అనిపించింది నాకు. అంటే చూడండి, ఇక్కడ కుషన్స్ వేసేసి జస్ట్ ఇక్కడ కూర్చొని ఒక బెంచ్ కైండ్ ఆఫ్ డైనింగ్ టేబుల్ లాంటిది అరేంజ్ చేసుకుంటే స్పేస్ ఎక్కడ మనకి ఎక్కువగా ఆక్యుపై అయినట్టు అనిపించదు. అండ్ అటు రైట్ సైడ్ యూటిలిటీ ఇచ్చారు, అది కూడా నీట్గానే ఉంది. ఇక్కడ ఇది చూస్తే తెలుస్తుంది ఇంటీరియర్స్ ఎంత బాగా తక్కువ ప్లేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు అని. మాస్టర్ బెడ్రూమ్ చూపించే ముందు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తున్నాను నేను. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. వార్డ్రోబ్స్ చూద్దాం. డెప్త్ కూడా బాగా ఉంది, ఎక్కువ క్లోత్స్ అన్ని అరేంజ్ చేసుకోవడానికి. అండ్ బాల్కనీస్ చాలా ఫేవరెట్ కదా పిల్లలకి. బాల్కనీస్లో కూర్చొని చదువుకోవడం కానీ, ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి, ఆడుకోవడానికి. ఈ మధ్య బాల్కనీ మేకోవర్స్ ఎక్కువ అయ్యాయి. గ్రీన్ గ్రాస్తో లేకపోతే రకరకాల పెబెల్స్తో బాగా అరేంజ్ చేసుకుంటున్నారు. సో ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. ఫ్లోర్ బాగుంది అండ్ స్పేషియస్గా ఉంది, మన ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ అన్నింటికన్నా ముఖ్యమైనది మాస్టర్ బెడ్రూమ్. వెళ్ళిపోదాం మాస్టర్ బెడ్రూమ్లోకి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు ఇక్కడ ఒక వాష్రూమ్ కనిపిస్తుంది, అంటే ఇది కామన్ వాష్రూమ్. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. వావ్, నాకు ఇక్కడ వార్డ్రోబ్స్ చాలా బాగా నచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటీరియర్స్ కూడా ఈ స్టైల్లో కావాలి అనుకుంటే వాళ్ళే రెడీ చేసి ఇస్తారు కూడా. అండ్ లైట్స్తో పాటుగా చేశారు, ఇంటీరియర్స్ కూడా బాగున్నాయి. అండ్ స్పేస్ని చాలా బాగా యూజ్ చేశారు. అంటే స్టైల్ పెరిగింది, ట్రెండ్ మారింది, సో ఎప్పటికప్పుడు డ్రెస్సెస్ కొంటూనే ఉంటాము, అందుకనే ముందుగానే ఆలోచించి స్పేస్ అంతా బాగా యూటిలైజ్ చేశారు. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఈ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మరీ కంజెస్టెడ్గా లేదు, నీట్గా ఉందండి. నీట్గా మనకి సరిపోయేలానే ఉంది. సో ఇండీస్ వీబీ సిటీ 11 acresలో 1040 ఫ్లాట్స్తో ఉంది, కానీ 800+ ఆక్యుపై అయిపోయాయి. కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అన్ని 2 BHKసే 840 స్క్వేర్ ఫీట్తో ఉన్నాయి. అండ్ ప్రైస్ మాత్రం బాగా నోట్ చేసుకోండి, 55 lakhsలో.
చెప్పండి. ఇలాంటి ప్రైసింగ్ చాలా రేర్గా ఉంటుంది కదా. ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఈ మంత్ కనుక మీరు బుక్ చేసుకుంటే 1 lakh వోచర్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నారు. సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి క్లియర్ చేసుకోండి. ఇండీస్ వీబీ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో అమ్యూనిటీస్ చూపిస్తా అన్నాను కదా. ఫస్ట్ నాకు ఇష్టమైన స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాను. జనరలీ సమ్మర్ అనగానే ఫస్ట్ అందరికీ అమ్యూనిటీస్లో గుర్తుకొచ్చేది మాత్రం స్విమ్మింగ్ పూలే. చాలా బాగుంది, స్పేషియస్గా, చాలా లాంగ్గా బాగా డిజైన్ చేశారు. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే జనరలీ ఓపెన్ టు స్కై అన్నప్పుడు అవుట్డోర్ అంటే బయటకి మనం ఎక్స్పోజ్ అయ్యేలా ఉంటుంది, కానీ లోపల కూడా ఉంది. హాఫ్ ఏమో పైన రూఫ్తో కవర్ అయ్యి ఉంది. చక్కగా ఎండ తగలకూడదు అనుకునే వాళ్ళకి ఇక్కడ హాఫ్ ఆఫ్ ద ఏరియా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా లోపలికి వెళ్తే అటువైపు కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఉంది. చాలా చిన్నగా క్యూట్గా డిజైన్ చేశారు. సో కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అయితే ఇది చక్కగా లోతు తక్కువగా ప్లాన్ చేస్తారు. ఆబ్వియస్లీ మీకు తెలుసు, క్యూట్గా బాగుంది. అండ్ 55 lakhsలో ఇంత మంచి అమ్యూనిటీస్. చాలామందికి సిటీలో వర్క్ ఎక్కువైపోయిందండి, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పని చేస్తూ ఉంటారు. అందుకనే ఈ మధ్య వీకెండ్ హోమ్ కల్చర్ బాగా పాపులర్ అవుతుంది. జనరలీ మన ఇంట్లోనే ఉండి అదే యాంబియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం కన్నా వీకెండ్స్ కొంచెం రిలాక్స్డ్గా వేరే ప్లేస్లో గెస్ట్ హౌస్ కానీ మనకి ఓన్ ఇల్లు ఎక్కడైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వారు చాలా మంచి బడ్జెట్ కాబట్టి ఇలాంటి ఫ్లాట్స్ని ప్రిఫర్ చేయొచ్చు విత్ ఆల్ అమ్యూనిటీస్. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ మంత్ ఏప్రిల్లో సమ్మర్లో కనుక మీరు ఫ్లాట్ బుక్ చేసుకుంటే 1 lakh గిఫ్ట్ వోచర్ ఇస్తున్నారంట. ఇంకా ఏమేమి ఉన్నాయో వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా ఇక్కడ అమ్యూనిటీస్ అన్నీ క్లియర్గా చూపిస్తాను మీకు, వచ్చేయండి. సో అమ్యూనిటీస్ అంటే ఫస్ట్ జిమ్ ఉండాలి కదా మనకి. ఈ మధ్య ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, ఫిట్నెస్ మీద అవేర్నెస్ చాలా ఎక్కువైంది. ఇక్కడ జిమ్ చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి పనికి వచ్చే అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. జిమ్ తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను మీకు. సో యోగా హాల్లోకి ఎంటర్ అయిపోయాను. మనకి ఇష్టమైతే యోగా చేయొచ్చు, లేదా పిల్లలకు ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. జనరల్గా ఇండివిజువల్గా అపార్ట్మెంట్స్లో ఉంటే కొంచెం అలాంటివి కష్టమవుతాయి. చాలా చక్కగా మంచిగా స్పేషియస్గా ఉంది డాన్సింగ్ హాల్. అండ్ ఫ్లోర్ కూడా దానికి తగ్గట్టుగానే డిజైన్ చేశారు. నీట్గా ఉంది ఫ్లోర్ అంతా కూడా. వీబీ సిటీ క్లబ్ హౌస్లో నేను 3rd ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాను. అసలు G+3 అనగానే అబ్బో అనిపించింది, ఏమేమి ఉన్నాయో త్వరగా చూడాలనిపించింది. అండ్ ఇది ఇండోర్ గేమ్స్తో ప్లాన్ చేసిన హాల్. అండ్ ఇక్కడ క్యారమ్స్ చూస్తున్నారు. ఇండోర్ గేమ్స్ ఏవైనా ఆడొచ్చు, వీళ్ళు అరేంజ్ చేసింది ఇది. అండ్ క్యారమ్స్ అనగానే అందరికీ ఒక ఎమోషన్ ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి చాలా తొందరగా ఈజీగా వచ్చిన గేమ్ ఇదే కదా. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. అండ్ గేటెడ్ కమ్యూనిటీ అనగానే ఆల్ ఫెసిలిటీస్ ఓకే, కానీ చిల్డ్రన్ ప్లే ఏరియా మస్ట్ కదా. పిల్లలు ఫస్ట్ కోరుకునేది అదే. జనరలీ వీకెండ్ వచ్చినా లేకపోతే ఏదైనా హాలిడే వచ్చినా మాల్కి వెళ్ళమంటారు, ఎందుకు అక్కడ ఆడుకోవచ్చు అని. ఇంకా పార్కులకి తీసుకెళ్ళమంటారు, ఆ గొడవే లేదు. చక్కగా ఇక్కడే లోపలే గేటెడ్ కమ్యూనిటీలో మంచి చిల్డ్రన్ ప్లే ఏరియా నీట్గా మ్యాటింగ్ చేసి మరీ అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుంది. ఈ మధ్య చిన్నపిల్లలందరూ IPL గురించి కూడా మాట్లాడుతున్నారు. క్రికెట్ ఫీవర్ ఎక్కువైపోయింది, కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో మాత్రం చాలా చాలా రేర్గా ఉంటుంది. క్రికెట్ కోసం ఒక స్పేస్ అరేంజ్ చేశారు, నెట్ కూడా నీట్గా అరేంజ్ చేసింది, చక్కగా ఆడుకోవచ్చు. అండ్ ఇలాంటి కోర్ట్స్ చాలా ఉన్నాయి. అంటే టెన్నిస్కి ఒకటి ఉంది. అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ అనగానే చాలామందికి ఒక ఎనర్జీ వస్తుందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఒకటి కాదు, 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి చక్కగా. అండ్ చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీస్లో ఇది మిస్ అవుతుంది. అంటే ఇంత పెద్దగా ప్లాన్ చేయలేక బ్యాడ్మింటన్ కోర్ట్ మిస్ చేసి మిగతా అమ్యూనిటీస్ ఇస్తున్నారు. కానీ వీబీ సిటీలో మాత్రం ఏదీ మిస్ చేయలేదు, అన్నీ కొంచెం బిగ్గర్ సైజులోనే ప్లాన్ చేశారు. వీకెండ్ వచ్చిందంటే రిలాక్సింగ్ మూడ్లో ఉంటాం, కానీ సలూన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అలా బయటకు వెళ్ళే పని లేకుండా వీబీ సిటీలో పింక్స్ అండ్ బ్లూస్ సలూన్ కూడా ఉంది, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా. ఇప్పుడు మనం ఉన్నది విమెన్స్ సెషన్. సో ఈ సెక్షన్ చాలా స్పేషియస్గా, హాయిగా రిలాక్స్ అవుతూ స్పాని ఎంజాయ్ చేసేలాగే ఉంది చక్కగా. అండ్ నెక్స్ట్ మేల్ సెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం. మేల్ సెక్షన్లోకి ఎంటర్ అయ్యాను. ఇది కూడా అంతే స్పేషియస్గా ఉందండి. జనరలీ స్పా మనం ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటే చాలా టైం సేవ్ అయిపోతుంది కదా. అండ్ వీబీ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో చాలా పెద్ద
ఫంక్షన్ హాల్ అంటే బ్యాంక్వెట్ హాల్ ఉంది 300 కెపాసిటీతో. మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ దీనికి అటాచ్డ్గా పక్కనే 2 గెస్ట్ రూమ్లు కూడా ఇచ్చారు. ఎవరైనా ఫంక్షన్ అనగానే గెస్ట్ల కోసం టెన్షన్ పడుతూ ఉంటాము, ఇంట్లో సరిపోదు అని. ఆ డౌట్ ఏం లేకుండా పక్కనే గెస్ట్ రూమ్లు కూడా ఉన్నాయి. అండ్ ఇదొక్కటే కాదు, మినీ బ్యాంక్వెట్ హాల్ కూడా ఉందంట. ఇది ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఏమైనా కిటీ పార్టీస్ ఉన్నా, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఉన్నా కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి నెక్స్ట్ అది కూడా చూపిస్తాను, ఫాలో అయిపోండి. హై అండ్ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా రేర్గా ఉంటుందండి 2 బ్యాంకెట్ హాల్స్ కాన్సెప్ట్ అనేది. జనరలీ 55 lakhsలో అసలు ఇన్ని ఫెసిలిటీసా, ఇన్ని అమ్యూనిటీసా అని నాకైతే కొంచెం సర్ప్రైజింగ్గా చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? సో మీకు ఇది చాలా బెస్ట్ అనిపిస్తే వెంటనే ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ మంత్లో 1 lakh గిఫ్ట్ వోచర్ కూడా ఇస్తున్నారు. తొందరగా కాంటాక్ట్ అవ్వండి. మొత్తం అన్ని 2 BHKనే 1040 ఫ్లాట్స్ ఉంటే అందులో ఆల్మోస్ట్ 800 ఆక్యుపై అయిపోయాయి. తక్కువగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి.